మీ ఫోన్ హ్యాక్ చేయబడిందని ఈ 10 సంకేతాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మనం తరచుగా మన స్మార్ట్ ఫోన్లను సురక్షితమైన డిజిటల్ టూల్గా భావిస్తాము మరియు మన అన్ని పర్సనల్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి మొబైల్ను ఉపయోగిస్తాం. మన ఫొటోస్ నుంచి సర్టిఫికేట్స్ వరకు అన్నిటినీ స్టోర్ చేయడానికి మొబైల్ని వాడుతున్నాం. ఇంకొంతమంది అయితే వారి క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ పిన్ మరియు అన్ని రకాల పాస్వర్డ్స్ నోట్స్లో సేవ్ చేసుకొని ఉంచుతున్నారు. అయితే మీ డేటా అంతా సేఫ్ అని మీరు అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. ఎందుకంటే మీరు ఏ యాప్ వాడినా దానిలో మీరు అన్ని పర్మిషన్స్ అలౌ చేస్తున్నారు. కాబట్టి మీతో పాటు ఇంకో థర్డ్ పర్సన్ కూడా ఆ డీటెయిల్స్ని చూడవచ్చు. మీకు తెలుసా, ఇప్పటి వరకు హ్యాక్ చేయలేని పరికరం అంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు, మీ డేటా అంత సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో మనల్ని పాలించేది ఏఐ కాబట్టి. అయితే ఈ వీడియోలో మీ ఫోన్ హ్యాక్ చేయబడిందో లేదో అని తెలుసుకోవడానికి ఏం చేయాలో అనే విషయం మేము చెప్తాం. మరియు హ్యాకర్ల బారి నుంచి మీ ఫోన్ రక్షించుకోవడం ఎలా అనేది కూడా చెప్తాము. కాబట్టి ఈ వీడియోని సేవ్ చేసుకోండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు మీ ఫోన్ ఎలా హ్యాక్ చేయబడుతుందో చూద్దాం. కొన్ని నిమిషాల పాటు మీ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం లేదా స్పై ఫోన్ యాప్ వంటి గూఢచారి యాప్లను ఇన్స్టాల్ చేయడం లేదా థర్డ్ పార్టీ యాప్స్ని డౌన్లోడ్ చేయడం వంటి పనుల ద్వారా హ్యాకర్స్ మిమ్మల్ని ఈజీగా హ్యాక్ చేస్తారు. మరియు ఈ థర్డ్ పార్టీ యాప్లు ప్రాథమికంగా ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ ఫోన్ కాల్ మరియు టెక్స్ట్ సందేశాలను రికార్డ్ చేసే మొబైల్ ట్రాకర్ల ద్వారా జీపీఎస్ స్థానాన్ని ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. కనుక వీటి ద్వారా వాళ్ళ పని ఇంకా సులభం అయిపోతుంది. రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ మరియు రెస్టారెంట్లో ఉచిత వైఫై స్పాట్లను కనుగొనడం మనందరికీ చాలా సులభం. ప్రత్యేకించి మనం ప్రయాణించేటప్పుడు మీరు ఎప్పుడైనా ఫ్రీ వైఫైని క్లిక్ చేసినట్టయితే మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే పబ్లిక్ వైఫైని చాలా మంది వాడుతుంటారు. అయితే హ్యాకర్స్ దీన్నే ఓ బేస్ పాయింట్గా తీసుకొని మిమ్మల్ని హ్యాక్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా ఫ్రీ వైఫై కనెక్ట్ చేసే ముందు ఈ విషయం ఆలోచించండి. కొన్నిసార్లు రైల్వే స్టేషన్లో, కారులో మరియు రెస్టారెంట్లో కూడా తెలియని యూఎస్బి ద్వారా మీ ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మీ డేటా మొత్తం బహిర్గతం చేయబడి బదిలీ చేయబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే వేరువేరు స్మార్ట్ ఫోన్లు వేరువేరు భద్రతా లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఎస్ఎంఎస్ ఫిషింగ్ అనేది ఒక లింక్ ద్వారా మనకు స్ట్రేంజర్స్ నుంచి మెసేజ్ వస్తుంది. ఉదాహరణకి, మీ అకౌంట్లో 10,000 పడ్డాయి, చెక్ యువర్ బ్యాలెన్స్ అని మెసేజ్ వస్తుంది. దాని కింద ఓ లింక్ వస్తుంది. ఆ లింక్ని ప్రెస్ చేయడం ద్వారా మీ మొబైల్లో అన్ని యాక్సెస్ హ్యాకర్స్ చేతికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీ మొబైల్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ చేతిలోనే ఉంటుంది. మరియు మనం ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు అనేక లింక్స్ వస్తుంటాయి. అవి కూడా హ్యాకర్స్కి ఒక యాక్సెస్ పాయింట్ లాగా ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్, ఫేస్బుక్, వైబర్ మరియు స్కైప్లో చాలామంది వారు స్కూల్ మీటింగ్స్ లేదా పెద్ద పెద్ద కంపెనీ మీటింగ్స్ చేస్తున్నారు. అయితే ఈ యాప్స్ డిజైన్ చేసేవాళ్ళు మీ డేటా సేఫ్ అని మరియు మా యొక్క కనెక్షన్ ఓన్లీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్తుంటారు. కానీ వాస్తవానికి ఈ యాప్స్లో మా డేటా అంత సెక్యూర్గా ఉండదు. అందుకే ఇండియాలో వాట్సాప్ బ్యాన్ చేయడంపై ఇంకా వివాదం జరుగుతుంది. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయితే అది మీకు ఎలా తెలుస్తుంది అనేది ప్రశ్న. అయితే ఈ విషయం చెప్పే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. హ్యాకర్లు మన టెక్స్ట్ మెసేజ్ని చూడగలరు, మన ఫోన్ కాల్స్ని కూడా వినగలరు మరియు మన సెల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయగలరు. కానీ మీరు సెలబ్రిటీ కాకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు. మన ఫోన్ హ్యాక్ అయితే మన ఫోన్లో అనేక గందరగోళాలు జరుగుతాయి. అవి ఏంటో అనేవి ఈ 10 సంకేతాల ద్వారా తెలుసుకోండి. నెంబర్ 1, మీ ఫోన్లో కొత్త యాప్స్ని చూస్తారు. మీరు వాటికి ఇన్స్టాల్ చేసి ఉండరు, కానీ అవి మీ ఫోన్లో కనబడతాయి. ఇలా జరిగితే తప్పకుండా మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. కొన్నిసార్లు ఫోన్ తయారీదారులు మరియు సర్వీస్ ప్రొవైడర్లు మీ ఫోన్ని అప్డేట్ చేస్తున్నప్పుడు కొత్త యాప్స్ ఆటోమేటిక్గా మన ఫోన్లోకి వస్తాయి. అయితే అలాంటప్పుడు ఆ యాప్స్ చట్టబద్ధమైనవా లేదా అని నిర్ధారించుకోవాలి. మీరు వాటి గురించి గూగుల్లో సెర్చ్ చేయాలి. ఒకవేళ అవి ఫోన్ అప్డేట్స్ ద్వారా వచ్చినవి కాకపోతే మీ ఫోన్ తప్పకుండా హ్యాక్ అయినట్టే. నెంబర్ 2, మీ స్మార్ట్ ఫోన్ గతంలో కంటే నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుందా? అయితే దానికి కారణం ఆ ఫోన్ యొక్క లైఫ్ టైం అయిపోయిందని మనం తరచుగా అనుకుంటాము. కానీ మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న మాల్వేర్, ఆ చెడు యాప్ల వల్ల సంభవించవచ్చు. మీ ఫోన్ నుండి డేటాను బదిలీ హ్యాకర్స్ చేస్తుంటారు. కాబట్టి దాని పనితీరు చాలా పడిపోతుంది. స్మార్ట్ ఫోన్ స్మార్ట్గా ఉంటుంది, కానీ హ్యాకర్లు కొన్నిసార్లు మరింత తెలివిగా ఉంటారు. నెంబర్ 3, మీరు మీ ఫోన్ వాడకపోయినా మీ ఫోన్ వేడెక్కుతుంది. మీరు కాల్ చేయకపోయినా లేదా దానితో పని చేయకపోయినా మీ ఫోన్ ఆటోమేటిక్గా వేడెక్కుతుంది. మరియు ముఖ్యంగా చల్లగా ఉన్నప్పుడు కూడా మీరు దీన్ని ఇష్టపడవచ్చు. కానీ ఎటువంటి కారణం లేకుండా వేడెక్కడం మంచి సంకేతం కాదు.
మరియు మీ ఫోన్ వేడెక్కేలా పనిచేసేలా తెలియని యాప్ ఉందని అర్థం. నెంబర్ 4, మీ ఫోన్ దాని మట్టుగా అదే రీబూట్ అవ్వడం కానీ, నెంబర్స్ని డైల్ చేయడం కానీ, స్విచ్ ఆఫ్ చేయడం లేదా అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. ఇలా జరిగితే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. మీరు సెల్ఫ్ రీబూట్ చేయడం లేదా నెంబర్లను డైల్ చేయడం అనేది పారానార్మల్ యాక్టివిటీ ఫలితంగా ఉందని మీరు విశ్వసించవచ్చు. కానీ ఇదంతా హ్యాకర్స్ చేసే పని. ఇదే కాకుండా మీ ఇటీవల కాల్లో 9 నెంబర్ తెలియని ఫోన్ నెంబర్లు కనిపిస్తాయి మరియు దీనికి మీకు ఖర్చు అవుతుంది. ఖరీదైన అంతర్జాతీయ ఫోన్ కాల్ను చేయడానికి హ్యాకర్లు మీ పరికరం ద్వారా ప్రాక్సీ చేయవచ్చు. వారికి ఛార్జీ విధించే కంపెనీలకు కాల్లు చేయడానికి కూడా వారు మీ సోకిన పరికరాన్ని ఉపయోగిస్తారు. అది మీ ఈమెయిల్కు కూడా జరగవచ్చు. మీరు దానిని మీరే గమనించకపోతే మీ స్నేహితులు లేదా సహోద్యోగులు మీ నుండి విచిత్రమైన సందేశాలను పంపుతుంది. నెంబర్ 5, మీరు మీ పరికరాన్ని స్విచ్ ఆఫ్ చేయలేరు. మీరు మీ పరికరాన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది వివిధ యాప్లను తెరవడం ప్రారంభిస్తుంది మరియు ఇది చాలా తప్పు మరియు ఇది తయారీదారుల తప్పు కాదు. దీన్ని ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తూ ఉంటారు. నెంబర్ 6, మీరు ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీరు విచిత్రమైన శబ్దాన్ని చెవి చూస్తారు. ఇలా శబ్దాలు లేదా ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి అంటే దానికి అర్థం మీ ఫోన్కు వేరొకరు యాక్సెస్ కలిగి ఉన్నారని. నెంబర్ 7, వెబ్సైట్లు మీ మొబైల్ బ్రౌజర్లో మునుపటి కంటే భిన్నంగా కనిపిస్తాయి. మీ ఫోన్లో ఎవరైనా మాల్వేర్ను ఇన్స్టాల్ చేసినట్లు అది సంకేతం కావచ్చు. ఇది మీ ఆన్లైన్ కమ్యూనికేషన్ చదవడం మరియు మీ కార్యకలాపాలను ట్రాక్ చేయడం. ఇది మీ బ్రౌజర్ మరియు ఇంటర్నెట్ మధ్య ఎక్కడో ఉంది మరియు సైట్లను సాధారణంగా ప్రదర్శించకుండా ఆపివేస్తుంది. నెంబర్ 8, మీరు మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించడానికి గమనిస్తుంటారు. మీకు డేటా మానిటరింగ్ యాప్ ఉంటే కొన్నిసార్లు మీ మొబైల్ డేటా వినియోగం చాలా వేగంగా పెరుగుతుండటాన్ని మీరు చూడవచ్చు. మీరు నెలకు కొంత మొత్తంలో ట్రాఫిక్ కోసం చెల్లిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది మరియు మీరు ఆ డేటాని వాడరు. కానీ మీ మొబైల్ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక మాల్వేర్ ఆ డేటాని వాడడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దీన్ని తెలుసుకోవడానికి మీరు మీ ఫోన్ సెట్టింగ్లలో డేటా మానిటరింగ్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది మీ యాప్లలో ప్రతి ఒక్కటి ఎంత మొబైల్ డేటాను ఉపయోగిస్తుందో మాకు ఖచ్చితంగా తెలియజేస్తుంది. మీరు ఇటీవల ఆ యాప్ని కొత్త స్టోర్స్ నుండి ఇన్స్టాల్ చేశారు మరియు అది మీ డేటాను తింటోంది. అయితే పిచ్చిగా ఆ యాప్ అయినా లేదా మాల్వేర్ అయినా డేటాను వాడితే దాన్ని తొలగించండి. నెంబర్ 9, పాపప్స్ మీ ఫోన్లో డైలీ కనబడతాయి. ఎలా ఉంటాయంటే మీరు ఇప్పుడే లాటరీని లేదా కొత్త ఐఫోన్ను గెలుచుకున్నారని మీకు తెలియజేయబడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒక బటన్ని క్లిక్ చేయండి మరియు అది మీదే. మీ ఫోన్లోని ఇటువంటి పాపప్లను మాల్వేర్ ద్వారా ఉత్పత్తి చేయబడి ఉండవచ్చు. కనుక ఎలాగ జరిగినా మీ ఫోన్ని ఎవరో ఒక కంట్రోల్ చేస్తున్నట్టే అని అర్థం. దీన్ని పరిష్కరించాలంటే మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కలిగి ఉండాలి. నెంబర్ 10, మీ సిమ్ నెట్వర్క్ కూడా మంచి సిగ్నల్ స్ట్రెంత్ ఉంటుంది. కానీ మీరు కాల్ చేయలేకపోయినా లేదా కాల్స్ డ్రాప్ అయినట్లు ఉంటే మీ ఫోన్ని ఎవరో ఒకరు హ్యాక్ చేసినట్టు అర్థం. మీ ఫోన్లో ఈ సంకేతాలు ఏవైనా కనిపిస్తే మీరు ఏం చేయాలి? మీ ఫోన్లో ఇప్పుడు చెప్పిన ఏ సంకేతాలు కనబడినా మీరు వెంటనే మొబైల్ యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ని అమలు చేయడానికి ప్రయత్నించండి. మీరు ఇన్స్టాల్ చేయని అన్ని యాప్లను తొలగించండి మరియు మీరు మీ ఫోన్ని రీసెట్ చేయవచ్చు. మరియు ఏవీ సరిపోకపోతే మీరు నిపుణుల దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. కాబట్టి మీ ఫోన్ను హ్యాక్ చేయకుండా కాపాడుకోవడానికి మీరు ఏమి చేయాలో ఇక్కడ చూడండి. మీరు లింక్తో సందేశాన్ని స్వీకరించినట్లయితే దాన్ని ప్రెస్ చేయకండి మరియు పూర్తి URLను చూడలేకపోతే దాన్ని ఎప్పటికీ ఓపెన్ చేయకండి. కనెక్ట్ అయినప్పుడు తెలియని కంప్యూటర్ ద్వారా మీరు మీ ఫోన్ ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ మాత్రమే ఎంచుకోండి మరియు మీకు పాస్వర్డ్స్ గుర్తు ఉండకపోతే అది ఎక్కడైనా బుక్స్ పైన రాసుకోండి. కానీ సేవ్ ఆప్షన్ మాత్రం కొట్టకండి. వైఫై నెట్వర్క్లకు ఆటోమేటిక్ కనెక్షన్ని స్విచ్ ఆఫ్ చేయండి. బదులుగా వాటిని మాన్యువల్గా ఎంచుకోండి. వైఫై నెట్వర్క్ల గురించి మరొక విషయం, ఉచిత ఇంటర్నెట్ లేదా వైఫై ఉచితం వంటి అనుమానాస్పద పేర్లతో నెట్వర్క్లను నివారించండి. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు పబ్లిక్ వైఫై ఉపయోగించకండి. మరియు మీరు ఆండ్రాయిడ్ ఉపయోగిస్తుంటే నమ్మదగిన యాంటీవైరస్ ప్రోగ్రామ్ను ఇన్స్టాల్ చేయండి. కనుక మీరు వీటన్నిటి నుండి సేఫ్గా ఉండాలంటే ఏదైనా పని చేసే ముందు లేదా ఏదైనా యాప్స్కి పర్మిషన్ ఇచ్చే ముందు లేదా ఏదైనా లింక్ ప్రెస్ చేసే ముందు ఆలోచించి చేయండి. ఎందుకంటే ఒక్కసారి డేటా లీక్ అయిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. దీన్ని ఎలా చేయాలో మీకు తెలుసు. ఇటువంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.